హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్తీగా బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకుని ఎప్పుడైనా సరే పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ విధంగా వేయండి. అప్పుడు దాన్ని పిల్లలు పక్కన పెట్టుకుంటే తింటారు. తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని పోపుని వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బీట్రూట్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బీట్రూట్ చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని బాగా మిక్స్ చేసిన తర్వాత వేపించిన పప్పుని కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్లు ఈ బీట్రూట్ రైస్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ రెడీ. Please subscribe our channel. Thank you for watching.